నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు చీరల దినోత్సవం. అంటే మన చీర గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకునే రోజు. మనకే తెలిసేలా చేశారు పాశ్చాత్యులు. కొంచెం వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతి ఒక్కరూ అమ్మ చీర కొంగు నీడలో పెరిగిన వాళ్ళమే అన్న విషయం గుర్తుకొస్తుంది. అమ్మ చీర కొంగు చిమటపడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే సగటు భారతీయ కుటుంబంలో ప్రతి శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే పాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో. అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించడం వల్లనే ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి. అలాగే మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ వెస్ట్రన్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచన విధానం మార్చాలని, తర్వాత వచ్చే తరాలు చీరని మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే మనం చేసుకునే ప్రపంచ చీరల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చాలా గుర్తింపు తెచ్చిన వాటిల్లో చీర కూడా ఒకటి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 తేదీన వరల్డ్ శారీ డేని జరుపుకుంటారు. అయితే ఈ చీర ఎప్పటి నుంచి ఉంది అని అనడానికి ఆనవాళ్లు లేవు. ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత నుంచి ఉన్నదని మాత్రం చెప్పవచ్చు. అయితే అప్పుడు అది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని ఒక ఆర్ట్ ఫార్మ్గా మారుతూ వచ్చింది. చీరలు నేసే నేతన్నలకి, చీరలో ఉండే ప్రత్యేక కళకి గౌరవం తెలపడానికి ఈ తేదీన మనం చీరల దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇది మామూలుగా మొదలై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనికి ఉద్యమమే స్ఫూర్తి. అయితే సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిష్ఠుల హెర్బల్ ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సోషల్ యాక్టివిటీ శ్రీమతి నళిని శేఖర్ దీన్ని ప్రారంభించారు. అయితే దీనిని మనం ఎందుకు జరుపుకోవాలి అన్న దాని గురించి ఆలోచిస్తే మన వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. చీర కేవలం ఏదో ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం గొప్పతనం. చీరలు తయారు చేసే కళను కాపాడి చేతి వృత్తుల పరిశ్రమను ప్రోత్సహించడమే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ధి చెంది స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయడం ద్వారా మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. చీరల్లో చాలా రకాలుగా ఉన్నాయి. మామూలు 9 గజాల చీరల నుంచి ఇప్పటి 1 మినిట్ చీర వరకు కూడా చీరలోని గొప్పతనం అదే. అలాగే చేనేత కార్మికులను, నేతన్నలను ఆదుకోవడానికి కూడా మనము చీరను గొప్పతనం గురించి తెలుసుకోవచ్చు. అలాగే నేతన్నలు కష్టపడి వాళ్ళ కళాకృతులను చీరలకు ఆపాదించడంలో అందవేసిన చేయిగా ఉన్నారు. చీర కట్టే విషయంలో కూడా మన భారతదేశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మహారాష్ట్ర స్టైలు, గుజరాత్ స్టైలు, పళ్ళు కట్టడం, బెంగాల్ చీర కట్టు ఇలా చాలా రకాలుగా చీరను కట్టుకోవచ్చు. చరిత్రలో రాణి లక్ష్మీబాయి లాంటి వీరనారీలు, ఇందిరాగాంధీ లాంటి మహిళలు చీరలను విభిన్న శైలిలో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు. చీర ఇప్పుడు తమ సాంప్రదాయ హద్దులను దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. అంతెందుకు, మొన్నటి వరకు కూడా ఒక ఫ్యాషన్ షోలో ఆస్ట్రేలియా మహిళ చీర కట్టుతోనే తన అందాన్ని ప్రదర్శించింది. చీర అనేది అందాన్ని ప్రదర్శించడానికే కాదు, మన శరీరాన్ని కప్పుకునేడానికి కూడా గౌరవాన్ని ఇస్తుంది. మన శరీర అందానికి గౌరవాన్ని ఇచ్చే చీరను మనం ఇప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి, మన ముందు తరాలకు కూడా అందించడానికి చేసే ప్రయత్నమే ఈ డిసెంబర్ 21న చీరల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సాంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలన్నా ముందు మనం మూలాల నుంచి దూరం అవ్వకుండా ఉండాలి. అలాగే భారత సాంప్రదాయాన్ని, చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ దీనిని జరుపుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ మన చీర వైపు ఆకర్షితులవుతుంటే మనం మాత్రం ఫ్యాషన్ అంటూ వేరే కల్చర్కి దగ్గర అవుతున్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ
అలాగే చీరకున్న ప్రాముఖ్యతను మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ చీర అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. దీన్ని మనం జరుపుకోవడం వల్ల మన పిల్లలకి కూడా చీర గొప్పతనం అనేది తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.